వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 2 ఉదయం సమయానికైతే చూస్తున్నాం. మిగిలిన వారికి ఎప్పుడు జమ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లకు 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడంపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు పెన్షన్లు సంతోషంగా ఉన్నారని, గత 2 నెలలుగా జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే జమ అవుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రాక నెలవారీ అద్దెలు, రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇక కొత్త డిఏ తోటి కలిపి పెన్షన్ రావడం శుభపరిణామమని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షన్దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి ఉండేదని, ఈ సమస్యపై జగన్కు ఎన్ని పర్యాయాలు మొరపెట్టుకున్నా కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బరాయను, పెద్దన్న గోళ్ళైతే తెలిపారు. అయితే మొత్తం మీద ఏపీ ఉద్యోగులకు కానీ మరియు పెన్షన్లకు కానీ అయితే ఇప్పటి వరకు ఒక 60% జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ కావడం జరిగింది. మిగతా పెన్షన్లు, జీతాలు ఎప్పుడు జమ అవుతాయి అన్నటువంటి విషయానికి వచ్చినట్లయితే మిగతా జీతాలు మరియు పెన్షన్లు అనేటువంటివి బ్యాంక్ యొక్క సర్వర్లలో ఉండేటువంటి సాంకేతిక సమస్య కారణంగా మాత్రమే ఆగాయి. ఆ సమస్య అనేది ఈరోజు మధ్యాహ్నం లోపల తీరుతుందని తెలిసింది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల లేదా సాయంత్రం లోపల ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన 40% ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే జీతాలు మరియు పెన్షన్లు ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.